మాది కల్లూరు గ్రామం. మేము పెన్సిల్స్ చొప్పున వాళ్ళు వేయినరు. నేను కులం తరఫున పోలేను. కులంకి ఎందుకు నోటీస్ పంపించింది? నువ్వు 2 నెలల సుంది అడిగితే కాదు అన్నావు. కాదు అన్నాక వాళ్ళు పెన్సిల్స్లో వేయినరు. మేము ఓరుసుకున్నట్టు నువ్వెందుకు ఓరుసుకెళ్ళవు? ఇది ఎందుకు ఇచ్చింది? మాకు న్యాయం చేయండి. నుంచి గాజులు వేసుకోవాలి, ప్రతి ఊర్లో వేసుకుంటున్నామని అనుకున్నాం అందరం. అదే విషయం సంఘం రోజు కూర్చున్నప్పుడు మా సంఘం సభ్యురాలు అధ్యక్షురాలు జంగా ఉమా చెప్పినప్పుడు వీలైన వాళ్ళు వస్తారు, వీలు కాని వాళ్ళు రామని ఆ రోజు అనుకున్నాం. వీలైన వాళ్ళు అనుకుని పోయినాం. దాంట్లో తప్పేముంది? మేము కులం తరపున పోలేం కదా. కులం తరపున అందరికీ చెప్పడానికి ఫ్రెండ్షిప్ పరంగా పోయినాం. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, ఇష్టం లేని వాళ్ళు రాలేరు. దానికి మా మీద నోటీసు వేయడం ఎంతవరకు కరెక్టు? అది కరెక్ట్ కాదు కదా. నీకేదన్నా తప్ప అనిపిస్తే కుల సంఘం రోజు కూర్చున్న రోజు వచ్చి మా దగ్గర అడుగుని ఉంటుంది. కుల సంఘం తరపున పోయినప్పుడు నేను సంఘం సభ్యురాలనే కదా, నాకెందుకు చెప్పలేరు అని అప్పుడు మేము సమాధానం చెప్తాం కదా. అది అడగక చెయ్యక నువ్వు డైరెక్ట్ నోటీస్ పంపుడు, అది ఎంతవరకు న్యాయం? మమ్మల్ని ఎందుకు ఇలా భయపెట్టడం? ఇది కరెక్ట్ కాదు కదా. కొంపెల్లి సురేష్ వాళ్ళ వైపు కొంపెల్లి అనిత గారు, అడ్వకేట్ సురేష్ వారి వైపు కొంపెల్లి అనిత గారు మా పైన లాయర్ నోటీస్ పంపించిండ్రు. దీనికి ఏ రకంగా మాకు న్యాయం చేస్తారో మీరే చెప్పండి. మండల్ కొరుట్ల గ్రామం కల్లూరు. తెలంగాణ వ్యాప్తంగా 2 సంవత్సరాల నుంచి మహిళలందరూ గాజులు వేసుకుంటున్నారు. మహిళా సంఘం తరపున వేసుకున్నారు. మా ఫ్రెండ్షిప్ తరపున కూడా మేము వేసుకున్నాం ఆల్రెడీ. కాకపోతే కల్లూరు గ్రామం తరపున మాల సంఘం మీద వేసుకుందామని అడిగిండ్రు. కొంపెల్లి అనితని అడిగితే నేను వేసుకుని నాకు వీలు కాదన్నది. అయితే మేమందరం అప్పుడప్పుడు అనుకొని గాజులు వేసుకున్నందుకు తన భర్త కొంపెల్లి సురేష్ లాయర్ కాబట్టి అనిత మాకు నోటీస్ పంపించింది. ఇది ఎంతవరకు కరెక్టు కాదో మీరే న్యాయం చేయండి. మేము ఫ్రెండ్షిప్ తరపునే పోయినాం, సంఘం తరపున పోలేము. నేను మహిళా సంఘం మాల సంఘంలో నేను లేను, అయినా కానీ నన్ను తీసుకెళ్ళిర్రు ఫ్రెండ్షిప్ తరపున కాబట్టి నేను పోయినా. మాకు న్యాయం జరగాల. మాకు నోటీస్ వచ్చింది, మాకు భయభ్రాంతులకు నోటీస్ పంపింది. అది కాదు కదా, మాకైతే న్యాయం జరగాలి. కొరుట్ల మండలం మాది, కల్లూరు గ్రామం. అయితే గత 2 నెలల నుంచి గాజులు వేసుకోవాలని అనుకున్నాం. సంఘం తరపున నేను ఫస్ట్ లీడర్ను, తౌట రాజగంగు సెకండ్ లీడరు. అయితే మేము అందరికీ చెప్తే అమ్మ నాకు వీలు కాదు, నేను రానమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత అట్లా 2 నెలలు చూసినాం. మొన్న నేను రీసెంట్గా మాకు ఫంక్షన్ ఉండే, అయితే నేను రానని అనుకున్నా. కానీ వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి మేము కూడా అత్త అని నేను గాజులు వంకున్నా చేసినా మేము వెళ్ళిన తర్వాత ఒక రోజు గడిచింది. తర్వాత నిన్న మాకు నోటీస్ వచ్చింది. అయితే అది ఫస్ట్ లీడర్ మీద సెకండ్ లీడర్ మీద ఇచ్చిన తర్వాత పిలిపించినాం. నైట్ నిన్న పిలిపించిన తర్వాత ఏమని చెప్పింది? సంఘం తరపున అన్నది మళ్ళీ తర్వాత గాజులు వేసుకున్న వాళ్ళ మీద అని చెప్పిందా? మళ్ళీ మేమేమన్నాం, నోటీస్ పంపాలా రాతపూర్వంగా అంటే ఎట్లా పంపుడు? దేని గురించి పంపుడు? మరి మేమేం తప్పు చేసినాం? ఆమెకు కూడా హక్కు ఉంది, మమ్మల్ని అడిగే హక్కు ఉంది. ఇంటికి వచ్చి అడగాల. మరి మమ్మల్ని ఎట్లా వెళ్ళారంటే నేను చెప్పుకుంటే కావచ్చు సమాధానం రీజన్. కానీ ఇప్పుడు దేని రకంగా పెట్టినట్టు, దేని విషయంకి పెట్టినట్టు గాజులు అని చెప్తుంది. ఎవరిని వెళ్ళాము, ఎవరి కాళ్ళమే వినం మేము అంతే. లాయర్ సురేష్ వైఫ్ కొంపెల్లి అనిత వాళ్ళు నా మీద తౌట రాజగంగ మీద పెట్టింది. అయితే చెప్పిన తర్వాత ఆమె నేను రాను అని అన్నది. అన్న తర్వాత మేము పోయిన తర్వాత మళ్ళీ ఎందుకు టార్గెట్ చేసుడు? ఆమెకు నచ్చలేదు, ఆమె రాలేదు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.